బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త నామన వెంకట శివనారాయణ మీడియాతో మాట్లాడారు. విద్యాశాఖలోని పథకాలకు స్ఫూర్తిదాతల పేర్లు ప్రకటించడం ఆనందంగా ఉందని శివనారాయణ అన్నారు. ఈ నెల 18వ తారీఖు నుండి ప్రారంభమైన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఆగస్టు 5వ తారీఖు వరకు పొడిగించామని, ఇప్పటి వరకు బాపట్ల నియోజకవర్గంలో 2700 మంది క్రియాశీలక సభ్యత్వాలు తీసుకున్నారని, ఇందుకు సహకరించిన జన సైనికులందరికీ వెంకట శివనారాయణ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విరివిగా పాలు పంచుకుని సభ్యత్వాలను 5000కు పెంచేలా జన సైనికులు కృషి చేయాలని శివనారాయణ కోరారు. దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం కష్టపడిన వ్యక్తుల పేర్లు పెట్టడము చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ నుండి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. ఈ నెల 18వ తారీఖు నుండి జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించబడింది. ఇప్పటివరకు గత సంవత్సరము కంటే కూడా మెరుగైన ఫలితాలతో క్రియాశీలక సభ్యత్వము 2700 వరకు చేరుకోబడింది. కొన్ని ఇబ్బందుల వల్ల జనసేన పార్టీ నాయకులు, జన సైనికులు, వీరమహిళలు కోరిక మేరకు పవన్ కళ్యాణ్ గారు దీన్ని వచ్చే ఆదివారం అంటే 5వ తారీఖు వరకు పొడిగించడం జరిగింది. దీన్ని ప్రతి ఒక్కరు గమనించి బాపట్ల నియోజకవర్గంలోని ప్రజలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, జన సైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వాలను నమోదు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అదేవిధంగా 2వ విడత, 3వ విడతలో ఎవరైతే సభ్యత్వాలు నమోదు చేసుకున్నారో ప్రతి ఒక్కరూ కూడా ఈ సభ్యత్వాన్ని రెన్యూవల్ చేసుకోవాలని బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీని కోరుతా ఉన్నాను. దేశం కోసం, ఈ రాష్ట్రం కోసం